హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవాలయం అత్యంత మహిమాన్వితమైన దేవాలయం. ఇక్కడ 18 సిద్ధ పురుషులు మరియు పరమశివుడు వెలసిన పవిత్రమైన క్షేత్రమై ఉంది. ఇక్కడ చాలామంది భక్తులు కాళీని అదేవిధంగా పరమశివుణ్ణి దర్శనం చేసుకునేటకు వస్తారు. ఈ దేవాలయం చుట్టుపక్కల ఉండేదంతా ఆశ్చర్యకరమై ఉంది. ఈ దేవాలయం వాతావరణం దట్టమైన అడవి, పాలు మాదిరి దుముకుతున్న జలపాతాలు, పర్వతాలు రమణీయమైనవి. ఇక్కడ చూని అనే ఒక సుందరమైన జలపాతం ఉంది. ఇక్కడ సతురగిరి అనే కొండ ఉంది. ఆ కొండలో ఉండేవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు. ప్రస్తుత వ్యాసంలో ఆశ్చర్యకరాలన్నీ తనలో చతురగిరి శిఖరం గురించి తెలుసుకుందాం. ఈ సతురగిరి పర్వతంలో మీరెప్పటికీ ఊహించని రహస్యాలు ఉన్నాయి. సతురగిరి దేవిని దర్శించడానికి కాలినడకలో సుమారు 10 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. పర్వతం మీద దేవాలయం ఉండటం వల్ల భక్తులకు చిన్నవైన మెట్లను నిర్మించబడి ఉంది. దేవాలయం పర్వతం మీద ఉండటం వల్ల ట్రెక్కింగ్ ప్రియులకు ఇదొక సదావా కవచం. మహిమాన్విత దేవి యొక్క దర్శనానికి జతగా స్నేహితుల జతలో ట్రెక్కింగ్కి కూడా వెళ్ళొచ్చు. చెప్పాలంటే ఈ తీర్థ క్షేత్రానికి చేరడానికి కాలినడకన వెళ్ళవలసి ఉండటం వల్ల భక్తులు ఎటువంటి ఆయాసం రాదు. ఇది కూడా ఇక్కడి దేవి మహిమలలో ఒకటిగా ఉంది. సతురగిరి పర్వతంలో సుందరమైన మహాలింగం యొక్క దేవాలయం ఉంది. ఇక్కడి సుందర మహాలింగ స్వామి అత్యంత మహిమాన్వితుడు కావడం చేత అనేక మంది భక్తులు ఈ స్వామి యొక్క దర్శనం మరియు ఆశీర్వాదం కోరి ఇక్కడకు విచ్చేస్తారు. తమిళనాడులో మదురై నుంచి సులభంగా సతురగిరికి వెళ్ళొచ్చు. ఈ దేవాలయం మదురైలో విరుద్ధనగరం జిల్లాలోని తేని తాలూకాలో ఉంది. ఇక్కడ ఉన్న ఆదిశక్తి కాళీ రూపంలో దర్శనమిస్తోంది. కాళీ సామాన్యంగా రౌద్రావతారంలో ఉన్నందువల్ల భయానకంగా భక్తులకు దర్శనమిస్తుంది. కాళీ నడకతో సాగే అనేక భక్తులకు మరియు యాత్రికులకు వనమూలికలతో కూడిన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సాగవచ్చు. ఈ ప్రదేశంలో ఉన్న ఋషి మునులు ఉపయోగించిన అనేక దివ్య ఔషధాలు ఎన్నెన్నో వ్యాధులను నయం చేసే శక్తి గల ఉన్నాయి. చాలామంది ఈ దేవాలయానికి సరైన రవాణా వ్యవస్థ లేదు అని అనుకుంటారు. కానీ తమిళనాడు మట్టుతావనని బస్ స్టేషన్ నుంచి సతురగిరికి సుమారు 7 కిలోమీటర్ల దూరం ఉంది. ట్రెక్కింగ్ చేస్తే సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.